జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం తెల్లవారుజాము నుంచి భక్తులు శైవ క్షేత్రాలకు పోటెత్తారు. దాంతో శివాలయాలు శివనామంతో మారుమోగుతున్నాయి. శివాలయ ప్రాంగణాలు కొత్త శోభను సంతరించుకున్న పరిస్థితి నెలకొంది. దక్షిణ కాశీగా పేరుబడే సూర్యాపేట జిల్లా మేలచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్ద నుంచి మా నల్గొండ ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవక్షేత్రాలు పూర్తిగా శివనామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే శివాలయాలు ఉన్నాయో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలు ఏదైతే పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఏదైతే పానగల్ కావచ్చు, అదేవిధంగా పిల్లలమరిలోని ఎరకేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే సూర్యాపేట జిల్లాలోని మేలచెరువు టెంపుల్లో ఉన్నాం. ఇప్పటికే భక్తుల రద్దీతో అయితే ఆలయం ప్రాంగణం మొత్తం శివనామస్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం తెల్లవారుజాము నుండే ప్రజలైతే అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు అయితే ఆలయానికి సంబంధించిన ఈవో మనతో పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. నమస్తే సార్. ఇక్కడ విశిష్టత ఏంది, అసలు పరిస్థితి ఏంది? అసలు మేలచెరువు స్వయంభూ శంభులింగేశ్వరుడు అంటే ఈ ప్రాంత వాసులకే కాకుండా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే దైవం. వారి యొక్క ఏ కోరికలు ఉన్నా కానీ ఇక్కడ స్వామివారికి మొక్కితే వారి యొక్క కోరికలు తీరుతాయనే నమ్మకం. ఈ నమ్మకంతో ఈ మహాశివరాత్రి జాతరలో ఈ 5 రోజులు కూడా వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ నుండి గౌరవ కమిషనర్ గారు, గౌరవ దేవాదాయ శాఖ మాచులు, మరి మన సూర్యాపేట జిల్లా మంత్రివర్యులైనటువంటి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి యొక్క ఆదేశాలతోనే భక్తులకు అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అనుగుణంగా అన్ని శాఖలు కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్గా ఉన్నటువంటి మా ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ నుండి కూడా గౌరవ ఆర్డీఓ హుజూర్నగర్ వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల తరఫున నుండి అందరు అధికారులు కూడా ఈ ఉత్సవాలతో వివిధ శాఖలు అన్ని పనిచేస్తూ వారికి అన్ని రకాల ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేశారు? ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి స్పెషాలిటీస్ కల్పించారు? ఈ 5 రోజుల్లో 3 నుంచి 4 లక్షల మంది వస్తారండి. ఈ రోజున తెల్లవారుజాము 4 గంటల నుంచి స్వామివారి అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు ఒక 50,000 వరకు మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎన్ని రోజులు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి? 5 రోజులు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ 5 రోజుల్లో కూడా పౌరాణిక నాటకాలు సత్యహరిశ్చంద్ర, చింతామణి, బాలనాగమ్మ, అట్లాంటి నాటకాలన్నీ కూడా అవే కాకుండా భజన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రాంత వాసులతోని ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి భక్తులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లోకలే స్వామి. ఇక్కడికి వస్తూ ఉన్నారు. నేను దాదాపు నా వయసుకు నుంచి చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నా. శివరాత్రి జాతర అంటే మంచిగా ఉంటుంది. అంటే మీ ఊర్లో ఉండడం టెంపుల్ ఎట్లా అనిపిస్తూ ఉంది? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇలాంటి దేవాలయం ఉండడం మాకు మా పూర్వజన్మ సుకృతం అనుకోవాల్సిందే. ఇలాంటి రైట్. మేలచెరువు శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయానికి కొంత చరిత్ర ఉందని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ప్రభుత్వం తరపు నుంచి ₹1 కోటి కూడా నిధులు సమకూర్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే భక్తులకు వచ్చేటువంటి భక్తులు కూడా ఏదైతే శానిటైజర్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు అన్ని సౌకర్యాలు సెలవు పందిర్లతో పాటు అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని మనతో పాటు ఈవో చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత కూడా ముందు అంటే ఏదైతే టెంపుల్ ఉందో ఈ టెంపుల్ కూడా ముందు అభివృద్ధి చెందాలని కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదులు, ANN, సూర్యాపేట. పవిత్రమైన